సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై రిపోర్టు రిలీజ్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో అవినీతి, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ స్కామ్స్, దోపిడీ, అప్పులు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. తప్పుడు వాంగ్మూలాలతో లేని లిక్కర్ స్కామ్ ని క్రియేట్ చేశారని జగన్ ఆరోపించారు. సంపద క్రియేట్ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి పడిపోయిందన్నారు జగన్. సంక్షేమం పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రకటనలు, మోసాలు, ప్రత్యర్థులపై ఆరోపణలతోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయిందన్నారు. రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పడిపోయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం కూని అవుతోందన్నారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు జగన్. బెయిల్ రూల్స్ అతిక్రమిస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి. తన కేసును తాను నలిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దట్ ఈస్ అగెయిన్స్ట్ ద బెయిల్, దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. సో ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు అరెస్ట్ కాకూడదు? ఏపీలో ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం దేశంలో ఎక్కడా లేదన్నారు మాజీ సీఎం జగన్. టీడీపీ వాళ్లకు నచ్చకుంటే కేసులు పెట్టడం, భూములు లాక్కోవడం చేస్తున్నారన్నారు. రేషన్ బియ్యం ఇంటికి పంపిస్తేనే అక్రమాలు ఆగుతాయన్నారు మాజీ సీఎం జగన్. ఇప్పటి కూటమి ప్రభుత్వం చేస్తున్నదే స్కామ్ అని ఆరోపించారు. ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా, దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం. 2019-2024 మధ్య లిక్కర్ సేల్స్ తగ్గాయన్న జగన్ తమ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు లిక్కర్ స్కామ్ అనే డ్రామా తెరపైకి తెచ్చారన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు దుర్బుద్ధితో ఎన్ని చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు జగన్. ఇప్పుడు చేస్తా ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము, న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్న వేళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు వైసీపీ సిద్ధమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న వెన్నుపోటు దినంగా జరుపుతున్నట్లు జగన్ ప్రకటించారు.